అందరికీ వందనాలు. ఈరోజు రామాయపట్నము సెమినరీ చదివినటువంటి గొప్ప మందిరాన్ని దర్శించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపకై ఈ 2026 సంవత్సరం 3వ తారీఖున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులు ముండ్ల పౌలయ్య గారు, సౌటపాచర్ల తెలుగు బాప్టిస్ట్ చర్చ్, దైవజనులు మాగులూరు యేషోబు గారు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నాయుడుపాలెం, ఇంకా అనేకులమైనటువంటి దైవజనులు రామాయపట్నం మరి సెమినరీ స్కూల్ను దర్శించుటకు దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చూడండి, ఇది అక్కడ స్కూల్ ఉంది. ఈ ప్రాంగణం అంతా కూడా సుమారు 1000 ఎకరాలతో నిండి ఉన్నది. ఈ స్కూల్లోనే మరి ఒంగోలులో దేవుని మందిరంలో పనిచేస్తున్నటువంటి అగస్టినయ్య గారు, ఇంకా పెద్ద పెద్ద గొప్ప గొప్ప దైవజనులు, మేధస్సు కలిగినటువంటి వారు సెమినరీ చదువుకొని కొన్ని వేల ఆత్మల్ని రక్షించే పథంలో ఉన్నారు. ఈరోజు మా ముగ్గురం దేవుని మహాకృపను బట్టి మరి అవకాశం కల్పించాడు. దివాకరయ్య గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా మరి మేము అక్కడికి వెళుతూ కావలిపట్నంలో మరి ఇక్కడ దేవుని కృపను బట్టి ఈ ఆలయాన్ని దర్శించాలని ఆశ కలిగి ఉన్నాం. చూడండి, ఒకసారి ఈ ప్రాంగణాలను చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. డేర్ ఫ్రెండ్స్, అలాగే క్వార్టర్స్, ఆ పక్కన ఉన్న క్వార్టర్స్, ఇంకా ఇవన్నీ ఇగో అన్నలు ఎంత సంతోషంగా ఉన్నారు చూడ, మొక్కలు దేదీపమానం వెలిగిపోతూ ఉన్నాయి. చూడండి, ఈ ప్రాంగణం ఎంత స్థలము, ఏం కథ. కొన్ని 120 ఎకరాలట ఈ ప్రాంగణం. అసలు మేము ఇక్కడ అడుగు పెట్టడమే మా జన్మ ధన్యం అయిపోయిందని మేము భావిస్తా ఉన్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణము. ఈ వాతావరణాన్ని కన్నులారా చూస్తూ ఉంటే, దీన్నంతా చూస్తూ ఉంటే అబ్బా, మహానుభావులు ఎంత చక్కగా చదువుకున్నారు ఈ మందిరంలోని ఆలోచన కలిగి. నిజంగా మా జన్మధన్యం. దేవునికి స్తోత్రం.